ఒకప్పటిలాగా కాదు, ఇప్పుడు ప్రతి సినిమాకి బడ్జెట్ అమాంతం పెరుగుతోంది. దానికి తగ్గట్టే హీరోలు కూడా తమ మార్కెట్ని విస్తరించుకోవాలని చూస్తున్నారు. ఆ విషయంలో తమిళ హీరోలు కాస్త ముందంజలోనే ఉన్నారని చెప్పాలి. అక్కడ స్టార్ హీరోలైన కమల్, రజనీ, సూర్య, విజయ్, అజిత్, ధనుష్, విశాల్కి ఇక్కడ పెద్ద మార్కెట్టే ఉంది. మన వాళ్ళని అక్కడ పెద్ద పట్టించుకోరు, కానీ వారిని మాత్రం మన వాళ్ళు రిలీజ్ రోజు నుంచే నెత్తిన పెట్టుకుంటారు. రజనీకాంత్ సినిమా వచ్చిందంటే చాలు, ఇది తమిళనాడా, ఆంధ్రప్రదేశా అన్నట్టుంటుంది వరస. తెలుగువారు రిసీవ్ చేసుకున్నట్టుగా పరాయి భాష నుంచి వచ్చే నటులు, టెక్నీషియన్స్ సినిమాలను ఇతరులు రిసీవ్ చేసుకోవడం లేదు. తెలుగువారిది మొదటి నుంచి కూడా ప్రతిభ ఉంటే ప్రోత్సహించే తత్వమే తప్ప ఎక్కడ ప్రాంతీయ దురహంకారంతో తొక్కేయాలని చూసే మనస్తత్వం కానే కాదు. అక్కడ పాపులర్ అయిన స్టార్లు ఇక్కడ కూడా పాపులర్ అవుతున్నట్టే మన స్టార్లు వారి ప్లేసులలో పాపులర్ అవుదామని ప్లాన్ వేస్తే అది వారికి నిరాశే మిగులుస్తోంది. తెలుగులో హీరోలు చిరంజీవి, మోహన్ బాబు సూపర్ స్టార్ రజనీకాంత్తో కలిసి సినిమాల్లో నటించారు. మోహన్ బాబు అయితే రజనీకాంత్ తెలుగు డబ్బింగ్ సినిమాలకు చాలా సహాయం చేశాడు. రజనీకాంత్ తెలుగులో స్టార్ హీరో అయ్యాడు, కానీ మోహన్ బాబుకి బెనిఫిట్ అయిన ఒక అంశం కూడా లేదు. చిరు కూడా రజనీ, కమల్ లాంటి వారితో నటించిన తమిళ జనాల స్థాయి మార్కెట్ను సృష్టించుకోలేక చతికిల పడ్డాడు. చరిత్ర విషయం కాసేపు వదిలేస్తే అల్లు అర్జున్ మలయాళంలో మార్కెట్ని గట్టిగా దక్కించుకున్నాడు. జనతా గ్యారేజ్ సినిమాతో ఎన్టీఆర్ కూడా ఒక భారీ ప్రయత్నం చేశాడు. మోహన్ లాల్ అడిగినంత చేతిలో పెట్టి కేరళ మార్కెట్ కోసం అంటూ అంత పెద్ద స్టార్ని పట్టుకొచ్చి తన సినిమాలో పెట్టుకున్నాడు ఎన్టీఆర్. మొత్తం మీద ఇద్దరూ కలిసి ఒక రేంజ్లో మల్టీ స్టారర్ తీసి పడేశారు. సినిమా సూపర్ హిట్ అయి బంపర్ కలెక్షన్ రాబట్టడం కూడా జరిగింది. కానీ ఎన్టీఆర్ పరంగా మోహన్ లాల్ కేరళలో ఏమైనా ఉపయోగపడ్డా అంటే లేదనే చెప్పాలి. జనతా గ్యారేజ్ మలయాళం రైట్స్ని కూడా తానే సొంతం చేసుకున్న మోహన్ లాల్ జనతా పబ్లిసిటీ కోసం ఆడియో రిలీజ్ ప్రోగ్రాం కాదు కదా, కనీసం క్రూ అందరితో ఎన్టీఆర్తో కలిసి ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. మంచి రేటుకి సినిమాను అమ్మేసుకున్న మోహన్ లాల్ కనీసం ఎక్కువ థియేటర్లలో సినిమాను విడుదల కూడా చేయలేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎన్టీఆర్కి మోహన్ లాల్ చేసిన బెనిఫిట్ మచ్చుకైనా లేదు. ఎన్టీఆర్ వల్ల మాత్రం ఆయన బాగానే లాభపడ్డాడు. మోహన్ లాల్ నటనను, ఆయన మంచితనాన్ని తక్కువ చేసే ఉద్దేశం లేదు. కానీ ఇప్పుడు మోహన్ లాల్ మలయాళం సినిమాలు తెలుగులో రిలీజ్కి రెడీ అవుతూ ఉంటే మాత్రం ఎన్టీఆర్ వల్ల లాభపడిన మోహన్ లాల్ అదే ఎన్టీఆర్ను మోసం చేశాడా అని అయితే అనిపిస్తోంది అంటున్నారు సినీ పండితులు.